మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మౌనిక. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాము. అయితే తెనాలి పట్నంకి సంబంధించి ముగ్గురు యువకులు డ్రగ్స్ బారిన పడి అదే మత్తులో ఒక కానిస్టేబుల్ పైన అయితే హత్యాయంత్రంకి పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు నుంచి అయితే పరామర్శించడానికి అయితే వచ్చారు. అయితే ఇప్పుడు ఈ పల్నాడు ప్రజల రియాక్షన్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అంటే దాన్ని సమర్థిస్తున్నారా లేదంటే ఏంటి అనేది వారి మాటలోనే పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం. రండి. నా పేరు బ్రహ్మ అండి. అది అవసరం లేదా? తెనాలిలో ఓ ముగ్గురు యువకులు డ్రగ్స్ మత్తులో ఒక కానిస్టేబుల్ పైన హత్యాయంత్రం అయితే చేశారు. అయితే అదే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎస్ఐ అలాగే సిఏ గారు యాక్షన్ తీసుకున్నారు. బట్ ఏంటంటే బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు గంజాయి తీసుకున్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. దానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇవి మత్తు పదార్థాలు అనేటువంటి ఎంకరేజ్ చేయకూడదండి. మామూలుగా వాళ్ళు దేనికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆల్రెడీ మత్తు పదార్థాలు తీసుకొని ఒక పోలీస్ కానిస్టేబుల్ అటాక్ చేయడం అనేది చాలా తప్పు. దానిపైన పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం సమంజసమే. కానీ ఈ విధంగా యూత్ మరి మత్తు పదార్థాలకు అలవాటు పడడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. వీటిని మనం ఖండించాలి పూర్తిగా. దాని గురించి మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది ఎక్కడ ఎలా జరుగుతుంది, మత్తు పదార్థాలు వాళ్ళకి ఎలా వస్తున్నాయి, ఎట్లా అందుబాటు అవుతుంది, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఎడిట్ అవుతున్నారు అని దాని మీద వాటి యొక్క మూలాల మీద మనం చర్యలు తీసుకొని మత్తు పదార్థాలు వాళ్ళకి అందకుండా వాటిని రాష్ట్రంలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్ మీద ఉంది. మరి ఇప్పుడు ఉన్న యువతకు మీరు ఏం సలహాలు ఇస్తారు? ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి, డ్రగ్స్ ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు కదా. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ డ్రగ్స్ యూత్ అనేది ఈ డ్రగ్స్కి అలవాటు పడటం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది మనం సమాజంలో మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అలా సోర్స్ ఎలా వస్తున్నాయి, ఇవి ఏ విధంగా వాళ్ళకి డ్రగ్స్ ఎలా అందుతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అనేది దాని మీద మనం చర్యలు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరెంట్స్? డి రత్నకుమార్. ఓకే సార్, అసలు ఇప్పుడు యువత ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడిపోతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదేం సలహా ఇస్తారా? కరెక్టే మేడం, కాదంటలేదు. యువత అనేది సరిగ్గా బాటలో ఉంటే నడిస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ మాట లెక్క చేయకుండా వచ్చేసి కాలేజీకి వచ్చేసి ఆ ఫ్రెండ్స్ సహవాసం పట్టేసి ఏదో చేస్తున్నారు. కానీ ఈ రోజులు బట్టి చాలా జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది మా ఆలోచన. కావున ప్రతి ఒక్క విద్యార్థి కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా కానీ ఈ యొక్క దాన్ని ఆలోచించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే. నా పేరు మద్దికొండ అంకుల్ అండి, వినుకొండ. చెప్పండి సార్. ఇప్పుడు తెనాలిలో రీసెంట్గా అయితే ముగ్గురు యువకులు ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని ఒక కానిస్టేబుల్ మీదకి అయితే హత్యా ప్రయత్నం అయితే చేశారు. అయితే అదే డిపార్ట్మెంట్ ఎస్ఐ కానివ్వండి, సిఏ గారు కానివ్వండి యాక్షన్ అయితే తీసుకున్నారు. కానీ వాళ్ళని పరామర్శించడానికి బెంగళూరు నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చారు. దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు? అది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనండి. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం ఒకటే. అది మామూలుగా జగన్ గారు వచ్చేస్తే మామూలుగా అది అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నిర్ణయం కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖండించాలి, పార్టీ పరంగా మామూలుగా ఖండించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖండించాలి. అట్లా ఖండించబోగా ఆయనే తప్పుదోవ పాటిస్తుంటే ఇంకా మా యూత్ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోజుల్లో డ్రగ్స్కి తీసుకుంటున్న యువతకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అది కరెక్ట్ కాదు. డ్రగ్స్ అనేది నా పాయింట్లో నాకు అది కరెక్ట్ కాదు. అన్సిబుల్ మాల్ కాదు, కరెక్ట్ యూత్ అది కరెక్ట్ కాదు. యూత్ అయితే కరెక్ట్ కాదు, తీసుకోవడం నేరం. అది నా పేరు సూర్యచంద్రరావు సార్. ఇప్పుడు తెనాలిలో ముగ్గురు యువకులు ఈ డ్రగ్స్ బారిన అంటే ఆ డ్రగ్స్ మత్తులో ఒక కానిస్టేబుల్ పైన హత్యాయంత్రం అయితే చేశారు. అయితే అదే డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్ఐ కానివ్వండి అలాగే సిఏ కానివ్వండి తగిన యాక్షన్ అయితే తీసుకున్నారు. కానీ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ తెనాలి చేరుకోవడం అయితే జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంకా రౌడీలు ప్రోత్సహిస్తున్నమాట. ఇంకా తప్పు చేసిన వాడిని ఇంకా తప్పు చేయమని ప్రోత్సహిస్తుండు. తప్పు చేసిన వాడిని సమర్థిస్తుండు. అతనికి నాలెడ్జ్ లేదు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి పనికిరాడు. అసలు ఇప్పుడున్న యువతకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇలాంటి వాటిని కూడా మన యువత అంతా తెలుసుకొని ఇటువంటి పరిణామాలు జరగకుండా భవిష్యత్తులో జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండి అటువంటి దుర్మార్గుల్ని రాష్ట్ర పరిపాలన పనికి రాకుండా చేయడానికి ఎంతో కృషి చేసి